హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. సో ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. అంటే అక్టోబర్ 1. సో ఆ రోజే లాస్ట్ డే అనమాట గగన్కి స్కూల్కి. అంటే నెక్స్ట్ డే నుంచి దసరా హాలిడేస్ అయితే ఇస్తున్నారు అని చెప్పింది గగన్ ఫస్ట్ డే. సో ఈసారి దసరా హాలిడేస్ చాలా ఎక్కువ ఇచ్చారు కదా, ఎందుకంటే గాంధీ జయంతి వచ్చింది సెకండ్. ఆ నెక్స్ట్ డే నుంచే నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ పండగ అయితే సాటర్డే వచ్చింది. సో పండగ తర్వాత రోజన్నా స్కూల్ ఓపెన్ చేయడానికి సండే అనమాట. సో టోటల్గా మొత్తం 12 days వచ్చాయన్నమాట హాలిడేస్. ఫుల్ పండగ అనమాట పిల్లలకి. ఇంకా నేను తన్ని స్కూల్కి పంపించడం కోసం అని చెప్పేసి అయితే రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే అత్తయ్య వాళ్ళ కోసం టీ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే తనకి క్యారేజ్లోకి అని చెప్పేసి దొండకాయ కర్రీని అయితే రెడీ చేసుకుంటున్నా. దొండకాయలు అయితే ముందల రోజు నైటే కట్ చేసి పెట్టుకున్నా అనమాట. పని ఈజీగా ఉంటుంది అండ్ కర్రీ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే కొంచెం తడ అనేది ఆరిపోతుంది ముందల రోజు నైటే కట్ చేసుకుంటే పీసెస్లోది. సో ఫ్రై అయ్యేటప్పుడు అడుగంటడం అట్లా ఏం ఉండకుండా ఈజీగా ఫ్రై అయిపోతుంది. అండ్ నేను దొండకాయలు పోపులో వేసుకోగానే ఫస్ట్ పసుపు ఉప్పు వేసేస్తా, ఎందుకంటే వాటర్ అన్నీ బయటకు వచ్చేసి త్వరగా ఫ్రై అయిపోతుంది అని చెప్పి ఫుల్ హై ఫ్లేమ్లోనే ఉంచి కర్రీ అయితే చేసుకుంటాను దొండకాయ కర్రీని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టిఫిన్లోకి చట్నీని అయితే రెడీ చేసుకుంటున్నా. పల్లీ చట్నీ అయితే వేసేసుకున్నా మిక్సీలో వేసుకొని ఇప్పుడైతే దానికి పోపు పెట్టుకుంటున్నా అనమాట. సో పోపు దినుసులు అవి వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇంకా చట్నీని అయితే తిరగమాత వేసుకుంటున్నాను. అండ్ రెండో సైడ్ అయితే దొండకాయ కర్రీని అయితే వండుకుంటున్నా. స్కూల్కి వెళ్ళాలి కదా గగన్. సో నాకు ఆ రోజు మార్నింగ్ అనేది ఇలా హడావుడిగానే ఉంటుంది. గగన్ స్కూల్కి వెళ్ళే మార్నింగ్స్ ఫుల్ హడావుడిగా ఉంటుంది. అండ్ ఎర్లీగా లేచినా సరే హడావుడిగానే ఉంటుంది, ఎందుకంటే బస్ అనేది కొంచెం త్వరగా వస్తుంది అనమాట. 7:30 కల్లా బస్ వచ్చేస్తుంది. సో ఈలోగా తనకి టిఫిన్ రెడీ చేసి తనకి తినిపించాలి, క్యారేజ్ కట్టాలి, బాస్కెట్లో సర్దాలి. అండ్ నెక్స్ట్ తనకి స్నానం చేపించి రెడీ చేసి 7:30 లోపులోనే బస్ దగ్గరికి అయితే పంపించేయాలి. అండ్ గగన్కి క్యారేజ్ ప్యాక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాలన్నమాట. అంటే క్యారేజ్ బాక్స్, స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్తో పాటుగా ఖచ్చితంగా స్పూన్ అండ్ కర్చీఫ్ కూడా వేయాలి. స్పూను కర్చీఫ్ ఎప్పుడన్నా ఒకసారి మర్చిపోయి మిస్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా మిస్ చేసిన రోజు ఈవినింగ్ టైం వచ్చాక నువ్వు నాకు మర్చిపోయావు స్పూన్ వేయడం, కర్చీఫ్ వేయడం మర్చిపోయావు అని చెప్పేసి గోల గోల చేస్తుంది. ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్ అది వేసేసి తనకైతే పెట్టేసి రెడీ చేసి పంపించేసా స్కూల్కి. సో గగన్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని అంట్లు అవి కడుక్కొని మోక్షకైతే స్నానం చేపించి నిద్రపుచ్చాను. సో నాకు డే మొత్తంలో ఉండే లీజర్ టైం ఇదే అనమాట. ఈ 2 hours మోక్ష నిద్రపోయే ఈ 2 hoursలో నాకు ఏదైనా ఫోన్లో వర్క్ ఉన్నా, ఏం చేయాలన్నా, ఏదైనా చూడాలన్నా సరే ఈ టైంలోనే కంప్లీట్ చేసుకోవాలి. సో మోక్షని నిద్రపుచ్చంగానే నేను కూడా ఫ్రెష్ అయ్యి ఆ రోజు కాకరకాయల కారం అయితే చేయాలని చెప్పేసి కాకరకాయలు అయితే పీల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. అంతకు ముందు రోజు నేను 2 days బ్యాక్ అంటే సండే కారపచ్చడి అయితే తిరగమాతేసి, అదే పండుమిర్చి నిలవ పచ్చడిని అయితే టొమాటోలతో వేసి తిరగమాతేసాను. అప్పటిదాకా ఆ పచ్చడి అయితే సరిపోయింది. 3 days అవుతుంది కదా, అది అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పేసి కాకరకాయల కారం అయితే చేసినాను. కర్రీతో పాటు ఏదైనా పచ్చడి, కారాలు ఇట్లా ఉంటే మంచి స్పైసీగా సైడ్లో పెట్టుకొని తినడానికి బాగుంటుంది కదా. ఇంకా అందుకని చెప్పి ఏదో ఒకటైతే కర్రీతో పాటుగా పచ్చడో కారమో అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ కాకరకాయల కారం ఎప్పుడు చేసుకోవాలన్నా సరే ముందుగానే కట్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఒక పూట మొత్తం, అంటే ఈరోజు మార్నింగ్ చేసుకోవాలంటే ముందల రోజు నైటే ముక్కలు కట్ చేసుకొని దాంట్లో ఉప్పు వేసేసుకోవడం, ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ టైమే కట్ చేసుకొని ఉప్పు వేసుకొని పెట్టుకున్నామంటే కాకరకాయల్లో నుంచి బోల్డ్ అన్ని వాటర్ అయితే ఊరుతాయి అన్నమాట. సో నేను ఇక్కడ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వేసేసి పైన కొంచెం ఉప్పు అయితే చల్లి ప్లేట్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక నేనైతే దీన్ని ఈవినింగ్ టైం అయితే కారం చేయడానికైనా తీసాను. వాటర్ చూడండి ఎన్ని వచ్చాయో. సో ఇలా కన్నా కూడా మనం కుక్ చేసేటప్పుడు అలా కాకరకాయలని గట్టిగా పిండామంటే దాంట్లో నుంచి బోల్డ్ అని వాటర్ అయితే వస్తాయి. సో అలా పిండుకొని పక్కకైతే పెట్టుకున్నా. ఇంక ఈలోగా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నాను. సో ఈ పిండిన ముక్కల్లో వచ్చిన వాటర్ అనమాట ఈ గిన్నెలో ఉన్నాయి మొత్తం. ఈ వాటర్ మొత్తం కూడా అలానే ఉంచి ఫ్రై చేస్తే చాలా టైం పట్టిద్ది. సో ఆయిల్ హీట్ అయ్యేలోగా మసాలా అయితే వేసుకుంటున్నా. ఫస్ట్ అయితే పుట్నాల పప్పు, అదే ఏపిన శనగపప్పు అంటారనమాట కొంతమంది, మా సైడ్ అయితే అట్లనే అంటారు. సో వాటిని అయితే మెత్తగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేరే ప్లేట్లోకి అయితే పక్కకు తీసేసుకున్నాను.
పక్కకు తీసుకున్న తర్వాత సేమ్ జార్‌లో ఎండు కొబ్బరి ముక్కలనమాట. సో, ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నా. ఇంకిప్పుడు ఈ కొబ్బరి పొడిలోనే ఒక 5, 6 వెల్లుల్లి గర్భాలుంటాయి కదా! ఆ వెల్లుల్లి గర్భాల్ని కూడా వేసుకొని అండ్ మన టేస్ట్‌కి సరిపడినంత కారం అనమాట. గొడ్డు కారం అట్లా ఉంటది కదా! సో, ఆ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం స్పైస్ తక్కువ తింటామనమాట. అందుకని కొంచెం కారం తక్కువగానే వేసుకుంటున్నా. అండ్ కావాలంటే మనం ఈ టైంలోనే సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా మనం ముందుగానే పుట్నాల పప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా! ఆ పుట్నాల పప్పు పొడిని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టుకొని మసాలా పక్కన పెట్టుకున్నా. ఆయిల్ అయితే ఫుల్‌గా హీట్ అయిపోయింది. హీట్ అయిన ఆయిల్‌లో పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతదనమాట. ఎందుకంటే కాకరకాయలు నీరుగా ఉంటాయి కదా! ఎంత పిండి తీసినా సరే. సో, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బావుంటాయి. కొంచెం టైం పట్టినా సరే. సో, ఫ్రై అయిన తర్వాత కూడా కొంచెం లైట్‌గా పచ్చిగా, కొంచెం సాఫ్ట్‌గా ఉన్నాయి అనుకున్నప్పుడే పక్కకు తీసేసుకోవాలి. అప్పుడే లైట్‌గా చేదు తగులుతూ కాకరకాయల కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరీ బాగా బ్లాక్‌గా వచ్చిందాకా ఫ్రై చేసినా గూడా అంత టేస్టీగా అనిపించదు. ముక్క అనేది కరకరలాడుతూ ఉంటుంది. సో, ఇంకా ఒక వాయి తీసేసిన తర్వాత రెండో వాయి కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను. ఇంకా కడాయిలో ఆయిల్ ఎక్స్‌ట్రా ఉందనుకుంటే కొంచెం పక్కకు తీసేసుకోవాలి. పర్లేదు అనుకుంటే ఉంచేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటుంది కారానికి ఆయిల్ అయితే. ఇంకా పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని మనం ముందుగా రెడీ చేసుకున్న కారం ఉంది గదా! మిక్సీలో ఆ మసాలా కారప్పొడిని వేసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవడమే అనమాట. సో, కాకరకాయల కారం రెడీ అయిపోయింది. సో, నాకు వీడియో క్లిప్‌లో మిస్ అయిందేంటంటే కొంచెం పసుపు అండ్ కొంచెం బెల్లంని తురిమినట్టుగా చేసుకొని కొంచెం బెల్లం పౌడర్ వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ చేసిద్దనమాట. చాలా టేస్ట్ వచ్చిద్ది బెల్లం వేసుకోవటం వల్ల. ఈ కాకరకాయల కారం అయితే నేను పెళ్లయిన తర్వాత అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదిరింది నాకైతే. సో, ఈ రోజుకి ఇదే అనమాట మన సింపుల్ వ్లాగ్ అయితే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.